ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము పరమగీతములు 2వ అధ్యాయం 8వ వచనం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయుచు కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. ప్రియ సహోదర సహోదరులారా, ఇక్కడ చూసినట్లయితే ప్రభు అంటూ ఉన్నారు, ఆయన త్వరగా మన కొరకు రానై ఉన్నాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. అయితే నువ్వు సిద్ధమై ఉన్నావా? దేవుని రాకడ కొరకు ఎత్తబడే గుంపులో నువ్వు ఉన్నావా? గొర్రెల గుంపులో నువ్వు ఉన్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఇదే అనుకూల సమయం. ఏ దినములు ఎలా వస్తాయో, దేవుడు ఏ విధంగా త్వరగా రానై ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నేను వచ్చుచున్నాను, గంతులు వేయచ్చు కొండల మీద ఎగసి దాటుచు మెట్టల మీద. అంటే కొండలు అంటే మనకు అకస్మాత్తుగా కనపడని స్థితిలో ఆయన రాబోచున్నాడు. ఎగసి దాటుచు అంటే మనము అకస్మాత్ స్థితిలో, అంటే మనం సిద్ధపాటు లేని స్థితిలోనే దేవుడు రాబోచున్నాడేమో. దయతో నిన్ను నువ్వు పరీక్షించుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడుండి. దేవుని యొక్క పిలుపును మనము వినే బిడ్డలంగా మనం జీవించాలి అని ప్రభు ఈ నేటి దినమున మాట్లాడుచు ఉన్నాడు. గనుక ఆయన మాత్రమే మనకు ప్రియుడు గనుక ఆయన స్వరమును మనం ఆలకించే బిడ్డలంగా, మనము ఆయన స్వరాన్ని వినే గొర్రెలుగా మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గనుక ఇలాగూ మనం జీవించాలి. ఎందుకంటే ఈ రోజున యవనస్తుల అంటే వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం. అంటే ప్రేమికులు ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే మన ప్రేమను మనం ఎలా వ్యక్తపరచాలంటే మన ప్రేమికుడు ఒక్కరే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు గారు. గనుక ఆయన మాత్రమే మన హృదయ స్పందన మొత్తం మనం పరిశుద్ధంగా ఆయనను ఈ రోజున ఆరాధించాలి, స్తుతించాలి. ఎందుకంటే ఈ లోకమనే అరణ్యంలో ఉన్నాము గనుక మనలో ఏ మచ్చయు అంటకుండా మనల్ని మనం శుద్ధిగా మనం చేసుకోవాలి. గనుక ఈ రోజున నమ్మకముగా మనల్ని మనం జాగ్రత్తగా దేవునిలో నడవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. గనుక దేవుని రాకడ వరకు, దేవుడు రాకడ అతి సమీపముగా ఉన్నది గనుక సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. దేవుని రాకడకు మనము సిద్ధపడాలి. అందుకు దేవుణ్ణి ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవ, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు తండ్రి. నేటి దినమును నేటి వాగ్దానాన్ని మాకు అనుగ్రహించావు, మీకు స్తోత్రాలు ప్రభువా. అయా, నీవు మా ప్రియుడువు ప్రభువా, ధవలవన్నుడువు, రత్నవన్నుడువు. అయా నైనా అతి పరిశుద్ధుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతి అయ్యున్న నా దేవా, నీకు స్తోత్రములు. నా తండ్రి, ఈ యొక్క సమయంలో తండ్రి నువ్వు చెప్తూ ఉన్నాడు, నీ యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది ప్రభువా. అయా, నువ్వు వచ్చుచూ ఉన్నావు ప్రభువా. అయా, మా కొరకు నీవు అతి వేగముగా త్వరగా మా కొరకు రానై ఉన్న దేవా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయా, అనేకులు రక్షింపబడుటకు దయచేయండి. ఈ వాక్యాన్ని విని నీ వాక్యానుసారంగా ప్రతి బిడ్డ మార్పు చెందుటకు దయచేయండి దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ వాక్యాన్ని ఆశీర్వదించండి, దీవించండి. నేటి దినమున ఎవరైతే బిడ్డలు అయా పని బట్టలకు వెళ్తూ ఉన్నారో వాళ్ళ పనులన్నిటిలో నీ యొక్క కృప దయను దయచేయమని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.